అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు రవి అన్న. రవి. ఓకే రవణ, అన్న చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉప ఎన్నిక వచ్చింది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నవారు అకాల మరణం చెందడం వల్ల ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు చాలా గట్టిగా ఫైట్ చేస్తా ఉన్నారు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఏంటి ఇప్పుడు ఎలా ఉండబోతుంది, ఈసారి ఎవరు గెలిచే అవకాశం? గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఉందన్న. కాంగ్రెస్ 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది నవీన్ యాదవ్. మన నవీన్ యాదవ్ గారు ఉన్నారు, అన్నగారు. ఏదున్నా ఆపద ఉన్నా అంటే అన్న అంటే నేను ఉన్నా అంటారు. ఏ టైం ఏ రాత్రి అన్న ఇంటికాడ పోండి, అన్న ఆఫీస్ కాడికి పోండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే అన్న ఇట్లా ఉంది అంటే ప్రాబ్లం క్లియర్ చేస్తాడు ఆటోమేటిక్. మీకు ఏదున్నా చెప్పలేము ఇంకా అలాంటి ప్రాబ్లం ఏమున్నా చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మరి బీఆర్ఎస్ ఒకవైపు సెంటిమెంట్, ఆవిడ ఏదో సునీత గారు కూడా తిరుగుతా ఉన్నారు. ఏదో సెంటిమెంట్ ఏముందన్న, చాలా చేసినారు అప్పట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్. అందరినీ టార్చర్ చేయడం చాలా చేసిన అప్పట్లో. టీఆర్ఎస్ తరఫు నుంచి అయితే మాకు ఒక స్కీములు ఏం రాలే ఇప్పటిదాకా, ఏం రాలే. కార్మిక నగర్ ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ? నేను ఎప్పటి నుంచో ఉంటున్నా, గత 20 సంవత్సరాల నుంచి ఇన్ని ఉంటున్నాను. ఎమ్మెల్యే ఏం పట్టించుకోలేదు ఇక్కడ ఏం పట్టించుకోండి, అలా కార్యకర్తలకే, వేరే పబ్లిక్ ఏం లేదు, ఓన్లీ అలా కార్యకర్తలే పట్టించుకుంటుండే. మరి నవీన్ యాదవ్ మీద కూడా రౌడీ షీట్ అని ఒక రకరకాల పేర్లు, ఆయన కూడా కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది కదా? లే అన్న, రౌడీ షీట్ అని ఏం లేదు. పడంలో చెప్తారేమో కానీ ఆయన రౌడీ షీట్ ఎందుకైతే అన్న, చాలా సోషల్ వర్కర్ అన్న. చాలా ప్రోగ్రామ్ చేస్తాడు, చాలా పబ్లిక్ హెల్ప్ చేస్తాడు. ఏదైనా మ్యారేజ్ ఉంటే మాత్రము ఆడపిల్లకి పుట్టే మెస్సలు అని పుట్టే మెట్టలు ఉంటాయి కదా, అవి ఇస్తారు, మ్యారేజ్ చేస్తారు, చాలా చేస్తారు సోషల్. మొన్న రీసెంట్గా చేశారు ఒక ప్రోగ్రామ్, తెలుసా మీకు? అది సీమంతం ప్రోగ్రామ్ తెలుసా? ఎంత ఎవరైనా చేస్తారా? 2000 మందికి సీమంతం మనం చేశారా? ఒక ఇంట్లో ఒక సీమంతం చేసుకోనికి ఎంతో ఇబ్బంది పడతారు. అలాంటిది ఒక 2500 మందికి సీమంతం చేశారు. గ్రేట్ గ్రేట్. అలా చేస్తారు వాళ్ళని చెప్పండి. అట్లాంటి వ్యక్తి అయినా చాలా మంచోడు. ఆయన గురించి చాలా చెడు చెప్తారు కానీ ఆయన అన్ని వేస్ట్ మాటలు. సో మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న? బీజేపీగా లైట్లే అయినా, ఇక్కడ లేదన్నా కష్టం. ఇక్కడ బీజేపీ రావాలంటే టైం పడుతుంది, ఇప్పట్లో రాలేదు. లంకల్ దీపక్ రెడ్డి కూడా ఇక్కడ కష్టం అన్న. ఈడ ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉంటుంది పక్కా. మరి కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల వ్యతిరేకతలు వస్తున్నాయి, ఎందుకంటే 6 గ్యారెంటీలు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదని. ఎందుకు కాలేవన్నా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కసారి ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చిందా అన్న? ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి, చాలా మంది రేషన్ కార్డులు వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి, చాలా మంది నాకే వచ్చింది. సన్నబియ్యం తింటాం, ఎంతో బాగున్నాయి. తిన్నారా మీరు తిన్నారా? సన్నబియ్యం తీసుకున్నాము. లీడర్, పాత బస్సీ లీడర్ అయినా. ఇట్లా చాలా ఉన్నాయన్న చెప్పుకోవాలంటే. కాంగ్రెస్ గెలుపు ఒకటి, నవీన్ యాదవ్ ఉన్నందుకు గెలుపు ఒకటి. నవీన్ యాదవ్ ఉన్నందుకే చాలా గెలిపిడా. నవీన్ యాదవ్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే గెలిచేది కాదు పార్టీ పక్కా 100% జుబ్లీసా జెండా ఎగరాలంటే నవీన్ అన్న టికెట్ ఇచ్చిన బట్టికే జెండా కంపల్సరీ ఎగురుతుంది, ఎగిరి చూపిస్తాడు. పోయినా జుబ్లీసా జెండా కంపల్సరీ ఎగురుతుంది, కాంగ్రెస్ జెండా. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.